నమస్తే, నా పేరు రఘునందన్. సార్ నేను తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సార్ మన కళాకారులందరినీ ఒక గురువు కిందికి తేవాలని నా తాపత్రయము. సార్ మీరు కూడా చాలా సీనియర్ కళాకారులు. సార్ మీ గురించి చెప్పండి. మీ ఫాదర్ పేరు, మీ అమ్మ పేరు, మీ గురించి చెప్పండి. సార్ నా పేరు కుంట సదయ్య. ఇంతవరకు దాదాపు 30 సంవత్సరాలుగా 25,000 ప్రదర్శనలు చేసిన సార్. దేశం మొత్తం టెన్షన్ పడకండి, ఫ్రీగా మాట్లాడండి. 25,000 ప్రదర్శనలు చేసిన సార్. 30 సంవత్సరాలు ఫ్రీగా కూర్చో. ఎక్స్పీరియన్స్ కలదు సార్. 10 రాష్ట్రాలలో ఒగ్గుడోలు ప్రదర్శించాను సార్. మీ గురువుగారు ఎవరు? మా గురువు మా నాన్న సార్. చెప్పండి. మీ నాన్నగారి పేరు ఏంటి చెప్పండి. మా నాన్న పేరు కుంట బోదల్ సార్, హంస అవార్డు గ్రహీత. ఓకే. నా పేరు కుంట సదయ్య సార్. ఒగ్గుడోలు ఏ ఊరు మీది? మాది పెద్దపల్లి జిల్లా సార్. పల్లెటూరు రాగపుర అనే గ్రామంలో ఉంటాం సార్. అవునా? అవును. ఈ తెలంగాణ కళారత్నాలని ఈ కళాకారులందరినీ కూడా మీరు ఒగ్గుడోళ్ళు అంటే అసలు ఒగ్గు కథ, ఒగ్గుడోళ్ళ గురించి చెప్పండి అసలు కొంచెం మా ప్రేక్షకులకు. సార్, ద ఓల్డెస్ట్ ఆర్ట్ ఒగ్గుడోలు విచ్ ఈజ్ బర్న్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ శివాస్ డమరుకం. తెలుగులో చెప్పు. ఇది శివుని చేతిలో ఉండే డమరుకం నుంచి ఉద్భవించింది సార్ ఒగ్గుడోలు, ఒగ్గు కథ. ఓకే. ఇది మేము తరతరాలుగా వస్తున్న వృత్తికళా రూపం సార్. ఒగ్గు కథ అనేది, ఒగ్గుడోలు అనేది. ఏమేమి కథలు చెప్తావు నువ్వు? సార్ 60-70 కథలు చెప్తాను సార్. అందాల కొద్ది మంచి కథ చెప్పు. అనురాధ, సంధ్యారాణి, అంజమ్మ, మల్లన్న కథ, బీరప్ప కథ, ఎల్లమ్మ కథ, చాలా కథలు ఉన్నాయి సార్. 70 కథలు. 70 మీ కథలు. నాన్నగారు ఏమైనా కథలు రాశారా? మా నాన్న రాశాడు సార్. చాలా రాసిండు. కథలు కొన్ని రాసిండు సార్, స్టోరీలు రాసిండు. వంతలు ఎంతమంది ఉంటారు మొత్తం ఒగ్గు కథలు? ఒగ్గు కథలో 10 మంది దాకా ఉంటాం సార్ ఒక టీంలో. ఒక టీంలో. అంటే అందరు పాత్రలాగా ఉంటారా లేకపోతే ఎట్లా? పాత్రలాగా ఉంటుంది సార్. మెయిన్గా ఒక కళాకారుడు ఒగ్గు కథ చెప్తాడు రాజుగా. ఒక స్త్రీ వేషం ఉంటుంది సార్. లేడీస్ స్త్రీ వేషం ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు జోకర్ ఉంటారు సార్. ఒకళ్ళు తాళం కొడతారు, ఒకళ్ళు డోలు కొడతారు, ఒకళ్ళు నపరి ఉంటుంది. ఓకే. అట్లా ఉంటుంది. అట్లా ఉంటుంది. ఇది పల్లెటూర్లలో ఎట్లా, ప్రాచుర్యాలకు ఎట్లా ఎట్లా చేస్తారు ఇదంతా కూడా? దాన్ని ఎట్లా ఏదో పట్టణం వేస్తారు, అవన్నీ ఏదో చేస్తారు అని అంటారు. చెప్పండి దాని కథాకమ విషయం. సార్ మల్లికార్జున పట్నాలు వేస్తాం సార్ పల్లెటూరులో. యాదవులకు, అన్ని రకాల కులాలకు మల్లికార్జున పట్నాలు వేస్తాం సార్. సట్టిలో స్టార్ట్ అవుతాయి నవంబర్లో. ఓకే. నవంబర్లో స్టార్ట్ అయ్యి దాదాపు మాకు ఒక ఫ్యామిలీకి 60-70 పట్నాలు వేస్తాం సార్ మేము. ఓకే. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల్లో పట్నాలు మల్లికార్జున స్వామి పట్నం వేస్తాం. ఊళ్ళలోకి పోయి పట్నాలు వేసి. పట్టణాలలో ఏం వాడతారు వస్తువులు? పట్నాలలో ఇదంతా భక్తి పారవశ్యంతో చేసేది కదా సార్. భక్తి పారవశ్యంగా చేసేది సార్. దేవుని సార్, మల్లికార్జున స్వామి దేవుంది మల్లన్న సార్. పట్నాలలో పసుపు, మల్లికార్జున స్వామి అప్పుడు తెచ్చిండు పసుపు, తెల్లవెండి, పచ్చ, ఈ 3 వాడతాం సార్. తెల్లవెండి అంటే ఏంటి? తెల్లవెండి అంటే కొన్ని బియ్యం సార్, కొన్ని బియ్యము పట్టించుకొచ్చి. పచ్చ అంటే పసుపు. పచ్చ అంటే తంగడాకు తెస్తారు సార్. ఓకే. తంగడాకు తెచ్చి దాన్ని దంచి పచ్చ చేస్తారు సార్. ఓకే. దీనికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా? డ్రెస్ కూడా ఉంటుంది కదా? ఉంటుంది సార్. డ్రెస్ భక్తి లోపల. అంటే మీకు ఏమైనా ఇవి స్వామివారి పూజ చేయడానికి మీ కథ రూపకంగా చేస్తారా లేకపోతే దానికి ఏమైనా శాస్త్రం ప్రకారంగా మీ శాస్త్రాలు ఏమైనా ఉన్నాయి ఇందులో? అది కథ రూపకంగా చేస్తాం, మా శాస్త్రం ప్రకారం 2 రకాలుగా చేస్తాం. రెండు రకాలు 2 రకాలు చేస్తాం. సరే, ఇప్పుడు ఒగ్గు డోళ్ళ గురించి చెప్పండి. అసలు ఒగ్గు డోళ్ళు అంటే ఏంటి? మీరు ఎవరు, ఎంతమందికి నేర్పారు, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నారు, అది ఏంటి, దాని కథాకమ విషయం చెప్పండి సార్. మాది వృత్తి కళా రూపం. మా తాత తండ్రుల నుంచే ఈ ఒగ్గుడోలు వస్తుంది, వంశపారంపర్యంగా. నేను ఒగ్గుడోలు 40 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను సార్. మా నాన్న నేర్పింది. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 46 సార్. 46 అంటే 6-7 చిన్న పిల్లన్నప్పటి చిన్నప్పటి నుంచి మేము పట్నాలకు పోతాం సార్. 7-8 ఏళ్ళు అయితేనే మాది వృత్తి కళా రూపం కాబట్టి. మీ పిల్లలు కూడా ఉన్నారు ఇందులో? పిల్లలు చూస్తున్నారు సార్. నా కొడుకు ఉన్నాడు సార్. ఎంతమంది పిల్లలు నీకు? నా కొడుకు బిడ్డ సార్. కొడుకు బిడ్డ. చెప్పండి ఒగ్గుడోళ్ళ గురించి చెప్పండి సార్. ఒగ్గుడోలు చేస్తాం సార్. ఒగ్గుడోళ్ళలో విన్యాసాలు ఉంటాయి. ఒగ్గుడోళ్ళు అంటే ఏంటి, దాని రూపం ఏంటి అసలు? ఒగ్గుడోళ్ళు అంటే ఏంటి, దాని రూపం ఏంటి? ఒగ్గుడోళ్ళు అంటే ఇప్పుడు 15 మంది 20 మంది సార్. ఒక ఆర్టిస్ట్ ఏం వేసుకుంటాడు ఆ ఒగ్గుడోళ్ళు రూపంలో? ఏమేమి ఉంటాయి అతని బాడీ మీద ఏమేమి ఉంటాయి చెప్పండి. అతని బాడీ మీద సార్ ఇక్కడ మెడకు రుద్రాక్షమాల ఉంటుంది. ఓకే. నాగుల పట్టి ఉంటుంది. ఓకే. ఇక్కడ నాగబంధు ఉంటుంది. ఓకే. ధోతి కడతారు సార్. డిఫరెంట్ స్టైల్లో ధోతి కట్టి. ఓకే. కాళ్ళకు గజ్జలు కట్టి. తెల్ల ధోతిలు కట్టారు, ఓన్లీ పచ్చ ధోతి? పచ్చ ధోతిలే సార్. డిఫరెంట్ స్టైల్లో ధోతి కట్టి కాళ్ళకు గజ్జలు కట్టి.
అంటే పాత చేతులకు- పాత ఒగ్గుడోళ్ళకు కొత్త ఒగ్గుడోళ్ళకి ఏమైనా తేడా కానీ చేశారా ఇప్పుడు? కొంచెమే తేడా ఉన్నది సార్, బాగా ఏం లేదు. ఏముంది కొంచెం చెప్పండి. తేడా ఉంది. ఒక డ్రెస్సులు వేస్తున్నాం సార్, ఇప్పుడు పులి చర్మాలు అనే డ్రెస్సులు వేస్తున్నాం. ఓకే. ఇక పాతది ఈ డ్రెస్సులు అంటే వేస్తున్నాం. ఒగ్గుడోళ్ళలో ఇప్పుడు ఒగ్గురవి సమకాలికులా ఒగ్గురవి కంటే సీనియరా మీరు? నేను సీనియర్ను సార్. ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒగ్గురావు అన్న అక్కడికే వచ్చిండు, అంతకన్నా సీనియర్ నేను. అంత సీనియర్. ఉమ్. ఓకే. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు మీరు ఇప్పటివరకు? సార్ నేను తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ ద్వారా 200 మందికి ఇచ్చాను సార్ ఒగ్గు కథ ఒగ్గుడోళ్ళు ఇప్పటివరకు? ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు నీ అండర్లో ఎంతమంది ఉన్నారు? అందరూ అందారు 500 మంది ఉంటారు సార్. 500 మంది. 500 మంది. మీ చుట్టుపక్కల వేరే జిల్లాలలో కూడా ఉంటారు? నా జిల్లా సార్. మీ చుట్టుపక్కల జిల్లా, మా మీ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే సార్. 500 మంది ఉన్నారు? 500 మంది ఉంటారు. నేను పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సార్. అధ్యక్షుడివా? సార్. ఇంకా మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి చెప్పండి. సార్ నాకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కరీంనగర్ జిల్లా ఉత్తమ కళాకారుడిగా 50,000 రూపాయలు అవార్డు ఇచ్చింది. వెరీ గుడ్. తర్వాత పెద్దపల్లి జిల్లా ఉత్తమ కళాకారుడిగా 25,000 రూపాయలు ఇచ్చింది సార్. వెరీ గుడ్. ఇంకా నెహ్రూ యువ కేంద్రం నుంచి సోషల్ వర్క్లో బెస్ట్ అవార్డు వచ్చింది సార్. వెరీ గుడ్. ఇంకా ఇంతే సార్. ఇది మూడు. అది మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చారు? సార్ ఏ నేను రాష్ట్రాల్లో ఇచ్చారు? సంగీత నాటక అకాడమీ ద్వారా పంజాబ్లో చేసిన సార్. ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ద్వారా ఢిల్లీలో చేసిన సార్. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ద్వారా నాగపూర్ ద్వారా హర్యానాలో చేసిన సార్. ఇంకెక్కడెక్కడ చేశారు? ఇంకా సౌత్ జోన్ ద్వారా తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి ఇవి చేసిన సార్. మొన్న మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉజ్జయిన్లో దేశ ప్రధాని ముందు ఒగ్గుడోలు ప్రదర్శించారు సార్. మీకు అక్కడ ఏదో అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు కదా? సార్ అక్కడ సన్మానించారు సార్. సన్మానం చేశారు సార్. మొన్న తమిళనాడు గవర్నర్ ముందట సూతా చేసినాం సార్. చేశారా? 10 రాష్ట్రాలలో చేసిన సార్. 10 రాష్ట్రాలు? 10 రాష్ట్రాలు. ఓకే. ఏమన్నా విదేశాలకు ఏమైనా వెళ్ళే ప్లాన్ ఉందా? పోవాలనుకుంటున్నాం సార్. అవునా? సార్. సో ఎవరైనా ఫ్రెండ్స్ చాలా సీనియర్ కళాకారులు, వీళ్ళ ఫాదర్ కూడా మంచి పెద్ద కళాకారులు, కుంటా ఓదెల్ గారు వీరు. నేను కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇతన్ని ఎరుగుతాను. కుంటా ఓదెల్ వీళ్ళ నాన్నగారు ఇంకా చాలా సీనియర్ కళాకారులు, ఒక్కొక్క ఆర్టిస్టు కరీంనగర్ జిల్లా నుంచి, పూర్వపు కరీంనగర్ జిల్లా. సో ఇతను చాలా సీనియర్ కళాకారులు. మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే ఇతని నెంబర్ చెప్తాడు. మీ నెంబరు చెప్పండి. మీ నెంబర్ చెప్పండి సార్. మీ నెంబర్ చెప్పండి. 9848121600. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9848121600. సో ఏమైనా ఈమెయిల్ లాంటిది ఏమైనా ఉందా? ఉంది సార్. kuntasadaya@gmail.com. ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ ఉన్నట్టున్నాయి కదా మీకు? అన్నీ ఉన్నాయి. బాగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారు. సార్. సో ఇంకా మంచిగా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని, విదేశాల్లో కూడా మీ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని మా తెలంగాణ ప్రేక్షకుల తరఫున, కళారత్నాల తరఫున, మీరు వన్ ఆఫ్ ద తెలంగాణ కళారత్నం కాబట్టి మీరు మాకు ఈ ఇంటర్వ్యూ టైం కేటాయించి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క నిమిషం కూర్చోండి. ఏదో చిన్న కానుక మా తరఫున. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా బాగా 3 పూలు 6 కాయలుగా మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేస్తూ మీ నాన్నగారికి, మీ వంశానికి అందరికీ కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రఘునందన్ సైనింగ్ ఆఫ్.